జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు వినగానే మనకు గుర్తు వచ్చే మహానుభావులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. పేరు మాత్రమే కాదు, అతని పోలికలు కూడా కలిసి రావటం జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా ఆనందంగా ఉంటుంది అని చాలాసార్లు చెప్పారు చాలా ఇంటర్వ్యూల్లోనూ. అయితే ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మగారి గురించి కూడా కొన్ని విషయాలు ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారండి. అవేంటో మీకు చెబుతాను వినండి. ఎన్టీఆర్ గారికి వాళ్ళ అమ్మగారు అంటే చాలా ఇష్టమట. తనకి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏదో అల్లరి చేసినందుకు వాళ్ళ అమ్మగారు పరిగెత్తించి కొట్టారట జూనియర్ ఎన్టీఆర్ గారిని. అంతేకాదండి, కొడితే బెల్ట్ కూడా తెగిపోయిందట. కొట్టడం అయిపోయాక ఆమె మళ్ళీ ఆ దెబ్బలకి క్రీమ్ రాస్తూ ఏడ్చిందట. ఈ విషయం ఎన్టీఆర్ గారు తనకు తానే చెప్పుకున్నారండి. ఇక్కడ కొట్టడం అనేది అమ్మ కొడుకు తప్పు చేస్తే మందలించడం అయితే, ఆ దెబ్బలకి క్రీమ్ రాస్తూ ఏడవటం అమ్మతనం అనిపిస్తుంది కదా. నిజంగా ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమకు మించింది ఎక్కడ దొరకదేమో అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. అయితే వాళ్ళ అమ్మగారు తనకి 5 సంవత్సరాల వయసులోనే అన్నీ చెప్పేదట. సొసైటీలో ఎలా బ్రతకాలో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అన్నీ నేర్పించేదట. తనకి ఎప్పుడూ ఒక మాట చెప్పేదట వాళ్ళ అమ్మగారు, ఏదో ఒకటి సాధించాలి, గొప్పవాడే అవ్వాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అని కూడా చెప్పేవారట. జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మగారి గురించి ఆ ఇంటర్వ్యూలో ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. తను ఇంకా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏమేమి చెప్పారో టైం చూసుకొని మీకు మరింత సమాచారం చెబుతాను. అంతవరకు చూస్తూనే ఉండండి యూట్యూబ్లో టాలీవుడ్ సెంట్రల్. అవును, చెప్పడం మర్చిపోయాను, బాలయ్య బాబు గారితో తనకి ఉన్న ఆ ప్రేమను, ఆప్యాయతను గురించి కూడా చెప్పారండి. బాలయ్య బాబు గారు సినిమాలు అన్నా, అతని పెద్దరికం అన్న జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇక పనిలో పనిగా బాలకృష్ణ గారి 100వ సినిమా విషయాల గురించి చెప్పాల్సి వస్తే, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ప్రస్తుతం బిజీగా షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఈ సినిమాకి క్రిష్ గారు డైరెక్షన్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.